సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కర్నూలు నగర శివార్లలోని పడదంపాటి వద్ద కేసీ కాల్వకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. పైన కురిసిన భారీ వర్షాలకు సమీపంలోని వాగులు వంకలు ఉధృతంగా పొంగి ప్రవహించడంతో వరద నీరు కేసీ కాల్వకు పోటెత్తింది. ఈ నేపథ్యంలో కేసీ కాల్వ కొంత మేరకు కోత గురైందని చెప్పవచ్చు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టలేకపోయారు. అయితే ప్రస్తుతం ఇక్కడ వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి ప్రొక్లైన్లతో ఈ తాత్కాలిక మరమ్మతు చర్యలు చేపట్టారు. బలహీనంగా ఉన్న ఈ కేసీ కాల్వ కట్టను బలోపేతం చేయాలని స్థానిక రైతులు కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మాది కర్నూలు జిల్లా కర్నూలు మండలం నందనపల్లె పంచాయతీ మిలిటరీ కాలనీ గ్రామంలో మొన్న 6వ తారీఖు నాడు వర్షం కురిసినది. గారేపురం చెరువు నిండి మన నీళ్ళు ఇక్కడ రావడం జరిగినది. కోతకి కేసీ కెనాల్ కోతకి గురి కావడం జరిగినది. అట్లే ఆ విధంగానే ఇక్కడ నీళ్లు కోయడం వల్ల లక్ష్మీనగర్ కూడా నీటిలో మునిగి చాలా మంది ఇండ్లకి నీళ్లు పోయి బియ్యము వాళ్ళ ఇంట్లో ఉన్న సరుకులన్నీ కూడా ఆగమైనవి. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే బాగుంటుంది సార్. అదే విధంగా నీళ్ళు ఎక్కువ రావడం వల్ల ఈ కేసీ కెనాల్ మీద ట్రాక్టర్లు కూడా ఎక్కువ ఇసుక బండ్లు తిరిగి అది కుంగి కొంచెం నెర్రలు పోవడం వల్ల ఆ నీళ్ళు అనేది కోతకి గురి కావడం జరిగినది. అధికారులు స్పందించి కొంచెం బలోపేతంగా చేస్తే బాగుంటుంది సార్. మా గ్రామ ప్రజలకు రైతులు కూడా కొంచెం పంటలు వేసుకున్నారు, వాళ్ళకి నష్టం జరిగినది. ఏమైనా ఆదుకుంటే బాగుంటుంది సార్. నాది శివప్రసాద్, నందనపల్లె గ్రామ పంచాయతీ. కెమెరా పర్సన్ విష్ణుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.